మీనా వాళ్ళ నాన్నగారి ఫోటోని హాల్లో ఒక మూలకి మేకు ఉంటే దాని దగ్గర తగిలించుకుంటుంది. అయితే అది చూసిన ప్రభావతి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఈలోపు మీనా వాళ్ళ నాన్నగారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు భౌతికంగా లేకపోయినా నా చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది నాన్న. నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే చేసినట్టు అనిపిస్తుంది అంటూ దండం పెట్టుకుంటున్న సమయంలో ఆ ఫోటోని ప్రభావతి తీసేస్తుంది అనమాట. తీసేసేసరికి ఇక దండం పెట్టుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూసుకునేసరికి ఎదురుగుండగా వాళ్ళ నాన్నగారి ఫోటో ఉండదు. అయితే ఏం జరిగిందని అటు ఇటు చూసేసరికి వెనకాల వాళ్ళ అత్తగారి చేతిలో ఫోటో ఉంటే, "ఏంటి అత్తయ్య ఫోటో తీసేశారు" అంటే, "ఈ దరిద్రాన్ని ఇక్కడ పెడితే ఊరుకునేది లేదు" అంటే, "అత్తయ్య" అంటూ చాలా కోపంతో ఊగిపోతుంది. "అసలు మీరెవరు మా నాన్నగారిని దరిద్రం అనడానికి" అని చెప్పేసి వాళ్ళ అత్తగారి మీద రెచ్చిపోతుంది. వాళ్ళ అత్తగారు ఏమి ఊరుకోదు ఈ ప్రభావతి గారు. అయితే, "మీ నాన్నని చిన్న దరిద్రం అన్న మాట అందుకే నువ్వు అంతగా రెచ్చిపోతున్నావు. మరి మాకింత నష్టం కలిగించిన మేమెంత బాధపడాలంటే, ఏం నష్టం కలిగిచ్చాడు మా నాన్న మీకు? ప్రాణాలు పోగొట్టుకుని తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. నీకేం అన్యాయం చేశాడని జెప్పేసి వాళ్ళ అత్తగారిని నిలదీస్తుంది. ఎందుకనంటే, పాపం ఆయనేదో వీళ్ళాయన చేతుల్లో చనిపోయాడు. కనీసం ఈ కుటుంబ సభ్యులు కేస్ కూడా పెట్టలా. దానికి రుణంగా మీనాని మనోజ్‌కిచ్చి చేద్దాం అనుకున్నాడు సత్యం. అయినా కూడా ఈ ప్రభావతికి కోపమే. అసలు కేస్ పెట్టి బొక్కలో ఏయించాల్సింది. ఈ మనోజ్‌నిను వాళ్ళ నాన్నని. అప్పుడు ఈవిడకి బావుండేది హాయిగా. అయితే ప్రభావతి ఏమంటుందంటే, "నా కొడుకు ఎన్నో డిగ్రీలు, పీజీలు చేశాడు. కానీ నీ వల్ల వాడి ఇంట్లోంచి పారిపోయాడు. ఎవరైనా పూలమ్ముకునే దాన్ని చేసుకుంటారా?" అంటూ తన స్టేటస్ గురించి గుర్తు చేసి మళ్ళీ చాలా నీచంగా మాట్లాడుతుంది. అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ నాన్న ఫోటోని చేతిలో పెట్టి, ఇంకొకసారి ఇక్కడ గనక పెట్టామంటే బాగోదనంగానే ఇక బాధలో ఉంటుందనమాట. అంటే ఏంటి ఇలాగ చేస్తోంది, ఇలా ప్రవర్తిస్తోంది ఏంటి అని చెప్పేసి బాధగా ఉంటుంది అమూల్య. మొత్తానికైతే మాత్రం అమూల్య ఫస్ట్ టైమ్ వాళ్ళ అత్తగారిని ఎదిరిస్తుంది. అసలు ఇదే టెంపోలో వాళ్ళ అత్తగారు నోరు మూయించేసేయాలి. లేకపోతే రెచ్చిపోతూ ఉంటుంది. ఆ రోజు కొడుకెళ్ళిపోయింది ఆవిడకి. ఈ ఇక్కడేం తప్పు చేయలా మీనా. ఎందుకు పడాలి? ప్రభావతి నోరు మూయించాలి అంటే ఖచ్చితంగా ఎదురు తిరగాలి. ఎందుకంటే బాలు ఎటు ఇంట్లో ఉండడు. సత్యం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు మీనాని.